కోపము, బాధ, సంతోషము ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి. అందుకే దాన్ని ఎమర్జెన్సీ హార్మోన్ ఏమంటారు? ఎక్సైటింగ్ హార్మోన్ ఏమంటారు? ఫ్లైట్ 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 అనండి. ఫ్లైట్ 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 హార్మోన్. పోరాట పలాయన హార్మోన్ ఏమంటారు? పోరాట పలాయన హార్మోన్. ఉద్వేగ స్థితుల్లో రిలీజ్ అవుతుంది. ఏ స్థితుల్లో? ఉద్వేగ స్థితుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐకో ఎస్ఎస్సికో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, ఈ సమయంలో బాగా ప్రిపేర్ అయ్యి ఒక 2 నిమిషాల్లో మీకు రిజల్ట్ రాబోతుంది అనుకోండి. ఎగ్జామ్ రాసేసి అప్పుడు మీకు ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది? ఏ హార్మోన్ అంటే మీ ఉద్వేగ స్థితిలో రిలీజ్ అవుతుంది. అందుకే ఎమర్జెన్సీ హార్మోన్ అంటే ఏమంటారు? మానసిక ఉద్వేగాలను కలగజేసే హార్మోన్ అనండి. ఉద్వేగాలను కలగజేసే హార్మోన్. మీరు బాగా ప్రిపేర్ అయితే రిలీజ్ అవుతుంది. ఏం ప్రిపేర్ కాకపోతే ఏం రిలీజ్ కాదు. అర్థమవుతుందా? ఎమర్జెన్సీ కండిషన్ లో రిలీజ్ అయ్యి ఆ కండిషన్ లో మీ బాడీ ఆ కండిషన్ ని తట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఏ హార్మోన్? అందుకే దాన్ని ఎమర్జెన్సీ ఎక్సైటింగ్ హార్మోన్. ఫైట్ ఫ్లైట్ ఫ్లైట్ హార్మోన్. పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటారు. ఎలా అయినా అడగచ్చు. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా అడిగిండు. ఒక మ్యాచ్ జరుగుతుంది. ఒక బాల్ ఒక 6 ఉంది. టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మైకల్ హోల్డింగ్ కామెంటరీ చేస్తున్నాడు. సిచ్యువేషన్ ఇలా ఉంది. Good shot, very, very good shot, top shot, coming over the second Tendulkar. One hand over hands and the finger goes up. Tendulkar got like a rabbit in river. అప్పుడు బ్యాట్స్మెన్ లో, ఫీల్డర్స్ లో, బౌలర్స్ లో ఏ హార్మోన్ రిలీజ్ అయ్యింది? ఎలా అయినా అడగవచ్చు క్వశ్చన్స్. ఒక ఎగ్జాంపుల్ ఇలా అడిగిండు. ఒక పర్సన్ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యిండు. అటెండ్ అయ్యే ముందు 5 నిమిషాలు చెమట పట్టడం, భయపడడం, హృదయ స్పందన రేటు పెరగడం ఇలాంటి కండిషన్స్ అన్ని ఫేస్ చేస్తున్నాడు. అతనిలో ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది? ఎలా అయినా అడగవచ్చు. అర్థమవుతుందా? హృదయ స్పందన రేటును పెంచడానికి తోడ్పడే